హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. మేడం, మేడ్చల్లోని సిఎంఆర్ కాలేజ్ వివాదం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని. డెఫినెట్లీ మహిళా కమిషన్ కూడా సీరియస్గా రెస్పాండ్ అయింది అండ్ పోలీసులు కూడా సివియర్గా ఇంట్రోగేట్ చేస్తున్నారు. ఏవో వాళ్ళవి తమ్ ఇంప్రెషన్స్ ఇవన్నీ తీసుకున్నట్టు అక్కడి నుంచి మొబైల్ ఫోన్స్ ఇవన్నీ రికవర్ చేసినట్టు తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ క్రైమ్ని వాయరిజం అని అంటాము. బిఎన్ఎస్ సెక్షన్ 77 ప్రకారం ఎవరైనా మహిళ తన ప్రైవేట్ స్పేస్లో ఉన్నప్పుడు ఇట్లాంటి వీడియోస్ తీయడము, ఇలాంటివి ఏవైనా తన డిగ్నిటీని డీగ్రేడ్ చేసే విషయాలు ఉంటాయో ఏవైనా ఇలాంటివి చేసినప్పుడు ఒకవేళ అది ప్రూవ్ అయితే మాత్రం 3 to 7 years పనిష్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఐటీ యాక్ట్ కింద కూడా వాళ్ళని బుక్ చేసే స్కోప్ ఉంది. బట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజ్డ్ ఇన్ ది సొసైటీ. అండి కాలేజ్ విద్యార్థులు ఆరోపణలు చేస్తున్న దాని ప్రకారం అయితే 300 వీడియోలు తీశారు, ఎవరికి తెలియకుండా సీక్రెట్గా తీశారని చెప్తున్నారు. ఒకవేళ ఇవి నిరూపితమైతే కాలేజీని సీజ్ చేసే అవకాశం ఉంది? డెఫినెట్లీ అండి. ఎందుకంటే కాలేజ్కి కొన్ని రెగ్యులేషన్స్, రూల్స్ ఇవన్నీ ఉంటాయి. ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు, అసలు లేడీస్ హాస్టల్స్ దగ్గరికి వీళ్ళు ఎలా వస్తున్నారు, ఆ బాత్రూమ్స్ అనేవి ఎలా వీళ్ళకి యాక్సెసిబుల్ అయినాయి, అక్కడ ఫోన్లు పెడుతూ ఉంటే నిజంగా ఎవరికి తెలీదా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా డెఫినెట్గా బయటకు వస్తాయి. వాళ్ళది గిల్టీ ప్రూవ్ అయితే మాత్రం డెఫినెట్గా కాలేజ్ సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఇష్యూలు మనం రోజు ఎక్కడో ఒక దగ్గర వింటూనే ఉన్నాం మేడం. అంటే ఈ విషయాలను చాలా సీరియస్గా తీసుకోవాలి ఎప్పటికైనా. గతం ఏంటి అని అంటే చాలామంది నేను ప్రీవియస్గా చెప్పినట్టు కూడా ఈ హాస్టల్స్లో పీజీస్లో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు తెలీదు బయట నుంచి ఎవరికి యాక్సెస్ ఉంటుంది, మన ఇంట్లోకి ఎవరు చొరబడి చూస్తున్నారు అనేది వీళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ ఇన్మేట్స్ ఎవరైతే వాళ్ళతో పాటు ఉన్న హాస్టల్ మేట్స్ అయినా అయి ఉండొచ్చు, బయట వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళు ఇట్లాంటి వీడియోస్ అన్ని తీసి బయట మార్కెట్లో అమ్మేసుకుంటున్నారు. దిస్ ఈజ్ ఎ హీనియస్ అఫెన్స్ అండి, పరమ చండాలమైన చర్య ఇది. మేడం, ఇలాంటి వీడియోస్ తీసి ఒకవేళ అమ్మాయిలు బయటికి చెప్పుకోవడానికి భయపడే వాళ్ళకి సో వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళు లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాళ్ళు విమెన్స్ పోలీస్ స్టేషన్కి డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చండి. ఇఫ్ ఎట్ ఆల్ దే డోంట్ ఫీల్ లైక్ మా నార్మల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేకపోయేది పరిస్థితిలో అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకోలేనప్పుడు ఈ షీ టీమ్స్ కానీ విమెన్ పోలీస్ స్టేషన్ కానీ అమ్మాయిల కోసమే ఉన్నవి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, పలానా ఇలా ఇలా జరిగింది, వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ చేయండి, మేము కంప్లైంట్ ఇస్తాము అని భయపడకూడదు. ఇఫ్ ఎట్ ఆల్ ఫోన్లో మిమ్మల్ని ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అంటే సైబర్ క్రైమ్ వాళ్ళకి చెప్పొచ్చు, నార్మల్ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు ఎవరు అనేది ట్రేస్ అవుట్ చేసి పట్టుకుంటారు పోలీసులు. యాక్షన్ సీరియస్గానే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.